టు లలిత ఛానల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ను నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. కార్తీక పౌర్ణమి అనగానే ఆరనీకు మా ఈ దీపం అంటూ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి రాసిన గీతం గుర్తు రాగానే మనకు అక్కడ దీపాలన్నీ ఆకాశ దీపం, ఆనంద దీపం అంటూ అభివర్ణిస్తూనే ఒక మహిళ చిన్న నిండు పున్నమిలా వెలగాలంటూ వాదం ప్రధానమని చెప్పరా. యువతులు ఎందరో ఎప్పటికైనా పున్నమి గడియలు వస్తాయన్న నమ్మకంతో అమావాస్య చీకట్లాంటి దుర్భర పరిస్థితులని నిబ్బరంగా దాటాలనే సందేశం ఇవ్వడమే ఆశాదీపం పరమార్థం. కొన్ని చోట్ల ఈరోజు గంగా హారతులు పడతారు. గంభీర్యానికి, సహనానికి, అమేయమైన శక్తికి నిదర్శనమైన గంగమ్మ ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరాటకంగా తన అశక్తిత్వాన్ని భంగం వాటిల్లనీయకుండా ప్రవర్తిస్తూనే ఉంటుంది. అందుకే శివుడు గంగను తన తలపై ధరించాడు. మహిళలు పట్టుదలతో, అచంచల దీక్షతో ఆ గంగని స్ఫూర్తిగా తీసుకోవాలన్నదే ఆలోచన. అండి, మేము అందరము గుడికి సాయంత్రం మా ఫ్రెండ్స్తో కలిపి శివాలయానికి వెళ్ళాము. ఇలా దీపాలు వెలిగించాము. గుడిలో చాలా చక్కగా దేవుణ్ణి స్మరిస్తూ ఓం నమ శివాయ అంటూ స్మరిస్తూ దీపాలు వెలిగించాను. పరమశివుడు క్షీరసాగర మదనం సమయంలో హలాహల స్వీకరించేందుకు పార్వతి అనుమతిని అడిగాడంట పరమేశ్వరుడు. ఆమె ఏమాత్రం సందేశించకుండా లోకక్షేమం కోసం అంగీకరించింది పార్వతి. ఆమె ధీరత్వానికి, విశాల హృదయాన్ని అభినందిస్తూ దేవతా స్త్రీలంతా కార్తీక పౌర్ణమి నాడు హారతులు పట్టి దీపాలు వెలిగించారు.